అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం క్యాబేజీ బుట్ట పువ్వు కాదండి పప్పు మనం కర్రీ చేసుకుందాము. ఇది చాలా బాగుంటుందండి. ఇది బుట్ట అనేది దేనికి ఉపయోగపడదు, ఎప్పుడులే చేసుకోవాలనుకుంటారు కాదండి. చపాతీకి, రైస్కి, పుల్కాకి కూడా ఉపయోగపడే విధంగా నేను ఈరోజు రెడీ చేసి చూపిస్తాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా తీసుకున్నాను. కందిపప్పుని పావుగంట నానబెట్టుకున్నానండి. ఆ తర్వాత ఇవన్నీ ముక్కలు కట్ చేసేసుకొని మనము కుక్కర్ పెట్టుకుందామండి. కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోని పప్పు వేసేసుకుందాము. పప్పు వేసిన తర్వాత అందులోని టమాటా ముక్కలు కట్ చేసి వేసేసుకుందాము. వేసుకొని తర్వాత క్యాబేజీ వేసేసుకుందామండి. వేసేసి కొంచెం సాల్ట్, కారము స్పూన్ వేసుకొని, కారం తక్కువ వేసుకోండి. పప్పు కదా, క్యాబేజీకి కారం తక్కువ వేసుకోవాలి. వేసుకొని కుక్కర్ని ఒక 5 విజిల్లు వేయించుకుందాము. ఐదు విజిల్ అయిపోయి కలిపేసి రెడీ చేసుకున్నాం కదా. వెంటనే మనం దీనికి పోపులకి జీలకర్ర, పోపులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా వేసి వేపేసుకుందామండి. వేపేసుకొని తర్వాత మనం ఉడకబెట్టి పక్కన ఉంచుకున్న పప్పు, క్యాబేజీని అందులో వేసేసి కలిపేసుకుందాము. సరే, ఇంకా రెడీ అయిపోయినట్టేనండి. అది కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు అది చూసుకోండి. దించేసుకొని చపాతీకి, మీరు పుల్కాకైనా సరే, రైస్కైనా చాలా బాగుంటుంది. చూసారు కదా, క్యాబేజీ ఎక్కడ కనపడలేదు, పప్పులో కలిసిపోయింది. మీరు ఏ విధంగా తిని చాలా బాగుంటుంది. నా ఛానల్ చూస్తున్న ధన్యవాదాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు చాలా వెరైటీస్ పెడతానండి. మీరు నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రెడీ అయిపోయిందండి. ఇంకా మనం అన్నంతో, పప్పుతో, దేని తిన్నా సరే, పుల్కాతో తిన్నా సరే చాలా బాగా ఉంటుందండి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.